ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడత ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఎంతవరకు వచ్చాయి? ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు జోరు కొనసాగుతోంది. అన్ని మండలాల్లో కూడా కారు మద్దతుదారులు తమ సత్తా చాటుతూ విజయ పథాన్ని కొనసాగుతున్నారు. ధర్మసాగర్ వరంగల్ అర్బన్ జిల్లాలో వరకు చూస్తే మొత్తం 27 పంచాయతీల్లో తెరాస జయకేతనం ఎగురవేస్తోంది. 3 చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అలాగే వేలేరు మండలం చూసుకుంటే ఇటు బండతండ, చీతల తండ, ఆ తర్వాత గొల్లకిష్ట, కమ్మరిపేట, లోకే తండ, ఇవన్నీ కూడా తెరాస మద్దతుదారులు విజయం సాధించారు. ఇక ఐనవోలు వరుసగా నందనం, అలాగే ఉడతగూడెం, గుడిపల్లిపల్లి, ఐనవోలు, కక్కిరాలపల్లి, కొండపర్తి, లింగమరిగూడెం, ఈ పంచాయతీలన్నీ కూడా తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే మహబూబాబాద్ జిల్లాలో మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ఈ కొత్తగూడ మండలంలో కొంచెం కాంగ్రెస్ అభ్యర్థులు అంటే తెరాస అభ్యర్థులు 12 పంచాయతీల్లో విజయం సాధించగా కాంగ్రెస్ 9 స్థానాలు గెలుపొందింది. అలాగే గంగారం మండలంలో కూడా సరి సమానంగా అక్కడ కొంత వచ్చారు. మిగతా జిల్లాలో అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అన్ని మండలాల్లో తెరాస అభ్యర్థులు, తెరాస మద్దతుదారులు ఎవరైతే సర్పంచ్లు అయ్యారు, తెరాస మద్దతుదారులు వాళ్ళంతా కూడా విజయం సాధించారు. అలాగే జనగామ జిల్లాలో కూడా చాలా చోట్ల ఎక్కువ సంఖ్యలో ఇప్పటి అయితే ఉన్న దాని ప్రకారం ఎక్కువ సంఖ్యలో తెరాస మద్దతుదారుల విజయ పథాన్ని సాగారు. మరికొద్దిసేపటి ఒక గంటన్నర సేపట్లో మొత్తం ఫలితాలు మనకి పూర్తిగా వస్తాయి. ఇక కొన్ని చోట్ల ఇప్పుడు ఈ నందనం అనే చోట యాకం మంజుల అభ్యర్థి రీకౌంట్ అంటే తక్కువ ఓట్లతో రావడంతో మళ్ళీ ఓట్ల లెక్కింపు చేపట్టాలని కోరగా అక్కడ మళ్ళీ లెక్కింపు అక్కడ జరుగుతోంది. అలాగే గార్లకు సంబంధించి చూస్తే గార్ల మండలంలో వార్డు అభ్యర్థి రాత్రి చనిపోవడం జరిగింది. అయితే అర్ధరాత్రి చనిపోయినా కూడా యథావిధిగా ఆయన పేరు పోలింగ్ బ్యాలెట్ మీద ఉంది. ఆయన మాత్రం చనిపోయినా కూడా గెలవడం జరిగింది. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఏది జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కన్నాయిగూడెం కానీ లేకపోతే ఏటూరు నగరం మండలాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో తెరాస అభ్యర్థులు, తెరాస మద్దతుదారులు విజయం సాధించారు. ఈ విజయంతో తెరాస మద్దతుదారులు అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మహబూబాద్ జిల్లా, అలాగే జనగామ, జయశంకర్ భూపాల్ జిల్లా, వరంగల్ గ్రామీణ జిల్లా, నర్సంపేట, అలాగే సంగం మండలాలు ఎక్కడ చూసినా కూడా సంబరాలు జరుగుతున్నాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం మహబూబాద్ జిల్లాలో కొన్ని మండలాల్లో ఆశించిన దానికైనా కొంచెం ఎక్కువ సంఖ్యలో వాళ్ళు గెలుపొందడం జరిగింది. ధన్యవాదాలు రవిచంద్ర.